నిజామాబాద్ జిల్లాలో సోమవారం ఇందల్వాయి రామాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఇందల్వాయి గ్రామంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత 5 లక్షల రూపాయలు ఎమ్మెల్సీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించగా ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం 2000 కోట్లతో రాష్ట్రంలో తెలంగాణలో ధూపదీప నైవేద్యాలకు కేటాయించి ప్రజల ఆరాధ్య దైవాలను పూజించేందుకు కృషి జరిగిందన్నారు. జీర్ణదశలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం దేవాలయాల పట్ల శ్రద్ధ చూపడం లేదని, ధూపదీప నైవేద్యాలకు కూడా రూపాయి వదలడం లేదని దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవస్థానంలో గత 15 రోజుల నుండి ప్రతిరోజు కోడలు చనిపోతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరమన్నారు. కోడెలు కట్టడం తెలంగాణ ప్రజల సాంప్రదాయమని, రాజరాజేశ్వరునికి మొక్కులు చెల్లించడానికి తాను కూడా కోడె కట్టించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఉంది శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం దర్శన భాగ్యం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నానని, తనను ఆదరించి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికిన గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు.